గాంధారి ఖిలా శాసనం. గాంధారి ఖిల్లాలో 2 శాసనాలున్నాయని, అందులో ఒక శాసనం విజయనగర కాలం నాటిదిగా తెలంగాణ వారసత్వ శాఖ గుర్తించింది. శాసన పాఠం. చక్రచిహ్నం. శ్రీరస్తు స్వభాను ఆశ్వీజ బహుళ 8 బుధవారం శ్రీ పెద్దిరాజు అనంతరాజు రఘునాయకులకు సమర్పించిన హనుమంత తిరువళి ప్రతిష్ఠ. శ్రీంయున్. తిరువళికె దేవునికి పెట్టు దీపం. శాసన సారాంశం. స్వభాను సంవత్సర ఆశ్వయుజ మాస బహుళ అష్టమి బుధవారం నాడు, అంటే ఎఫిమెరిస్ ప్రకారం క్రీస్తు శకం 1463 అక్టోబర్ 6 లేదా 7 బుధ లేదా గురువారం పెద్దిరాజు అనంతరాజు అనబడే స్థానిక పాలకుడు రఘునాయకులకు హనుమంత తిరువళి సమర్పించినాడు. పెద్దిరాజు అనంతరాజు ఎవరి సామంతుడో పేర్కొనబడలేదు. గాంధారి ఖిల్లా గిరిజన ప్రాంతం కనుక తాను స్థానిక పాలకుడే అయి ఉంటాడు. అప్పటికి రాచకొండ, దేవరకొండ రాజధానులుగా చివరి వెలమరాజులు పాలిస్తున్నారు. కాని, వారి రాజ్యపరిధి ఇంతవరకు విస్తరించి ఉన్నదన్నది నిర్ధారితంగా తెలియదు. వారి శాసనాలిటువైపు లభించలేదు. ఇప్పటికిది స్థానిక శాసనమనే చెప్పాలి. శాసనం ఫోటో పంపి, సహకరించిన వారసత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్. రంగాచార్యులకు కృతజ్ఞతలు.